వస్త్ర వ్యాపారం దీనికి ఒక సీజన్ అంటూ ఏం లేదు. ఎందుకంటే కడుపు నింపుకోవడంతో పాటు శరీరాన్ని అందంగా కప్పుకోవాలనుకోవడం ప్రతి ఒక్కరి ఆశ. వస్త్రధారణతో అందంగా కనిపించాలనే తాపత్రయం అందరిలోనూ ఉంటుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు సందర్భానికి తగ్గట్టు బట్టలు ధరించడం పూర్వకాలం నుంచే వస్తుంది. రాజుల కాలంలో రాణులు, రాజన అర్తికలు ఇలాంటి ప్రతివారు తమ దుస్తులు ఎంపికల్లో ఎన్నెన్నో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. అయితే 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇక దుస్తులపై మమకారాన్ని తమకు అనువుగా మలుచుకుంటున్నారు వస్త్ర వ్యాపారులు. అయితే ఆకర్షించే డిస్కౌంట్లను ప్రకటిస్తూ జిగేల్మని మెరిసిపోయే దుకాణాలను ఏర్పాటు చేసుకొని రంగురంగుల ఆకర్షణీయమైన దుస్తులను చూపిస్తూ తమ వ్యాపారులను దిగ్విజయంగా 3 పువ్వులు 6 కాయలా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యాపారం వెనుక ఎవరికి అర్థం కాని చీకటి కోణం దాగి ఉంది. రూపాయల విలువ చేసే దుస్తులను వేలల్లో విక్రయిస్తున్నారు. అది గమనించకుండా అమాయకులు కొనేస్తూ తమ జేబులకు చిల్లులు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడిపించేసి అందమైన దుస్తుల మాటున దాగిన కుట్ర కోణం గురించి మీకు తెలిస్తే కనుక నిజంగా ఒళ్ళు గొగ్గురబుడుస్తుంది. ఎందుకంటే ఎంత మోసం ఇదంటే మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళనే ఏదైనా కూడా, ఏ బిజినెస్ అయినా ఇంకేదైనా కూడా మెయిన్గా టార్గెట్ చేసేది మిడిల్ క్లాస్ వాళ్ళని. సో ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరికైనా ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి, స్త్రీలకి ఏంటంటే బయటికి వెళ్తున్నామంటే ఒక మంచి చీర కట్టుకోవాలి. వీళ్ళు నెలంతా కూడబెట్టుకున్నటువంటి ఒక 5,000తోటో 10,000తోటో ఒక శారీ కొనుక్కోవాలి. ఫంక్షన్లో మెయిన్ అట్రాక్షన్గా మనమే కనిపించాలని చెప్పి ప్రతి ఒక్క స్త్రీకి ఉంటుంది. సో వాళ్ళు మామూలు షాప్స్లో కొనుక్కుంటే కొంచెం నాసి రకమే వస్తాయేమో అని చెప్పి వాళ్ళ ఒక భ్రమ ఉంటుందన్నమాట. సో ఏం చేస్తారు, షాపింగ్ అనగానే ఒక ఫ్యామిలీని తీసుకొని పోయి ఇందాక చెప్పినట్టు ఏం చేస్తారు, షాపింగ్ మాల్కి పోతారు. ఏ షాపింగ్ మాల్ అయినా తీసుకోండి, మీరు అనేకమైన నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్ కావచ్చు, లేకుంటే ఇంకోటి కళ్యాణ్ అని కావచ్చు, ముగ్ధా కావచ్చు, ఆర్ఎస్ బ్రదర్స్ కావచ్చు. సో ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇంకా చందన బ్రదర్స్, మాంగళ్య కావచ్చు, ఇట్లా ఇక షాపింగ్ మాల్ల మీద పోయి పడతారు. ఆడ మీకు ఎట్లాంటి చీరలు దొరుకుతున్నాయి అనేది చూడరు. ఒకసారి మీకు నేను చెప్తా చూడండి. ఇక ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. బట్టల దుకాణాల్లో ముఖ్యంగా చీరల సెక్షన్లో విపరీతమైన ఫోకస్ లైట్స్, పసుపచ్చని కాంతులు ఉంటాయి. దీని వెనుక పెద్ద వ్యాపార తంత్రం ఉంది. ఈ లైట్ల వెలుతురులో తక్కువ నాణ్యత గల రంగులు కూడా ఎంతో ప్రకాశవంతంగా ఖరీదైనగా కనిపిస్తాయి. అయితే అదేవిధంగా వస్త్రంపై ఉన్న చిన్న చిన్న లోపాలు, అతుకులు ఈ వెలుతురులో కంటికి కనిపించకుండా ఉంటాయి. ఇక దుకాణంలో మెరిసిపోయిన చీర ఇంటికి వచ్చి సాధారణ ఎండలో చూస్తే వెలవెలబోతుంది. అది ఇక కేవలం ఆ కాంతి మన కళ్ళని మోసం చేసిన మాయ మాత్రమే. అయితే తిరిగి మనం దుకాణానికి వెళ్ళి నిలదీయాలంటే కుదరదు. ఎందుకంటే అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఏంది అది, నో ఎక్స్చేంజ్